and subscribe to Vishwasam.in. రాజకీయాల్లో చక్రం ఎప్పుడు తిరుగుతుందో చెప్పడం అంత ఈజీ కాదు. ఏపీలో ఊపు చూస్తుంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి తోడు ఎవరెవరు కీలక పాత్ర పోషించబోతున్నారు అనే చర్చ కూడా అప్పుడే మొదలైపోయింది. మళ్ళీ సుజనా చౌదరి నెంబర్ 2 అవుతారు అనే చర్చ ఎందుకు వస్తుందో డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఎనాలిసిస్ చూడండి. కూటమి దూకుడు పెరుగుతోంది. వైసీపీ పల్స్ డ్రాప్ కావడం కూడా క్లియర్గా కనిపిస్తోంది. ఎన్నికలకు నెల రోజులు పైగా ఉండగానే మూడ్ ఇలా ఉంది అంటే రూలింగ్ పార్టీకి ముందు మరింత కష్టమైనా కావచ్చు. ఇలాంటి సమయంలో కూటమి గెలుపు ఖాయమని, ఈసారి లెక్క డెఫినెట్గా మారిపోతోందనే అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. కూటమి గెలిస్తే రాజకీయం ఎలా ఉండబోతోంది? టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్లో ప్రభుత్వంపై అప్పుడే అంచనాలు. ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అనే ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్లు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే సొంతంగా పార్టీ పెట్టి పరిస్థితుల్ని బట్టి అయితే సొంతంగా పోటీ లేదంటే పొత్తులో పోటీ చేస్తూ వస్తున్న పవన్కి నేరుగా ఇది 2వ ఎన్నికలు, మొత్తం మీద 3వ ఎన్నిక. పిఠాపురంలో పవన్ గెలుపు మీద ఎవరికి పెద్దగా అనుమానాలు లేవు. అయితే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆయన కీలక బాధ్యతలు తీసుకుంటారా అంటే అనుమానమే. ఎందుకంటే చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉండడానికి పవన్ సిద్ధపడకపోవచ్చు. నేరుగా ఓ పార్టీకి అధ్యక్షుడు కావడం, సీఎం అని గోల పెట్టే అభిమానులు ఉండడం, పైగా ఇప్పుడు మంత్రి పదవి తీసుకుంటే ముందు రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే ఆలోచన. ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు క్యాబినెట్లో చేరకపోవచ్చు. నాదెండ్ల మనోహర్తో పాటు మరో ఒకరిద్దరు జనసేన వైపు నుంచి క్యాబినెట్లు చేరే అవకాశం ఉంది. ఇక బీజేపీ వంతు. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంటే అందులో 5-6 డెఫినెట్గా గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. అంటే మళ్ళీ బీజేపీ నుంచి 2 క్యాబినెట్ బెర్తులు ఉండొచ్చు. ఇదిగో ఇక్కడే కీలక అంచనాలు ఉన్నాయి. బీజేపీ వైపు నుంచి ఈసారి సుజన క్యాబినెట్లో ఉండడం దాదాపు ఖాయం. టీడీపీతో సన్నిహిత సంబంధాలు, ఢిల్లీ స్థాయిలో బీజేపీతో పటిష్ట అనుబంధం ఓ కారణం. ఢిల్లీ నుంచి ఏపీకి సహాయ సహకారాలు తీసుకురావడంలో కీలకమవుతారనే ఆలోచన. ఈసారి కృష్ణా జిల్లా నుంచి టీడీపీలో కమ్మ కోటాలో ఎవరూ లేకపోవడం మరో అడ్వాంటేజ్. ఇలా ఏ రకంగా చూసినా సుజన క్యాబినెట్లో ఉండడం, కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. 2014లో చంద్రబాబు క్యాబినెట్లో కృష్ణా జిల్లా నుంచి 2 కమ్మలకు ప్రాతినిధ్యం ఉండేది. ఒకరు బీజేపీ కోట, మరొకరు టీడీపీ కోట. ఇప్పుడు అలాంటి లెక్కలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు క్యాబినెట్లో సుజనా నెంబర్ 2 అవుతారనే అంచనాలకు ఇదే అసలైన కారణం. చంద్రబాబు సీఎం అయితే లోకేష్ మంత్రి అవుతారు. ఇద్దరిది ఒకే మాట అనుకుంటే సుజనా నెంబర్ 2 అయినా ఆశ్చర్యం లేదు. జాతీయ పార్టీ కావడం, అమిత్ షా వైపు నుంచి పాజిటివ్ సంకేతం ఉండడం అన్నీ కలిసి అంచనాలు అంతకంతకు పెంచుతున్నాయి. సుజన క్రిటికల్గా కనిపించే విజయవాడ పశ్చిమం నుంచి పోటీలో ఉన్నారు. అయినా ఈసారి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా బీజేపీ టీడీపీ సంబంధాలు, గత అనుభవాలు, చంద్రబాబు ఆలోచనలకు దగ్గరగా ఉండడం ఇలాంటివన్నీ కలిసి సుజన మళ్ళీ కీలక పాత్ర పోషిస్తారు అనే చర్చ నడుస్తోందన్నమాట. అప్పట్లో టీడీపీలో ఉన్న రోజుల్లో సంస్థాగత విషయాల్లో, అంతర్గత రాజకీయ నిర్ణయాల్లో సుజన కీలకంగా వ్యవహరించడం, దాదాపు నెంబర్ 2గా చలామణి కావడం టీడీపీకి రాజకీయాలు అర్థమైన వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు పార్టీలో కాకపోయినా ప్రభుత్వంలో మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందని దగ్గర వాళ్ళు మాట్లాడుకోవడం మొదలవుతోంది. ఏంటి, కూటమి ప్రభుత్వం వస్తే సుజన మళ్ళీ నెంబర్ 2 అవుతారా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.